సో చెప్పండి మాధవ్ గారు. సో ఈ కాస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలని ఫస్ట్ మీకు ఒపీనియన్ ఎలా వచ్చింది? సో వై సాషా అండ్ మీమో అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఐ సెలెక్టెడ్ శాషా. తను నా రెగ్యులర్ టీమ్ మెంబర్ మహేష్ గంగిమల్లి అనే ఒక యాక్టింగ్ గురువు దగ్గర యాక్టింగ్ ట్రైనప్ పర్పస్లో వచ్చింది. అక్కడ పరిచయం. ఆ టైంలో ఈ పర్టికులర్ సబ్జెక్ట్ అనుకుంటున్న టైంలో ఇలా అప్సైడ్ డౌన్ కోసం మేము ప్రాసెస్ చేస్తున్న టైంలో కొంతమంది వెల్ నోన్ హీరోయిన్స్ డేర్ చేయలేకపోయారు. అంత రిస్క్ తీసుకోలేము మేము అని. సో ఆ టైంలో సాషా రెడీ టు డూ దట్ మూవీ అన్నట్టు ముందుకు వచ్చింది. ఆఫ్టర్ నేరేషన్ తను వెంటనే సార్ నేను ఈ సినిమా చేస్తున్నాను అన్నది. సో ఆ తర్వాత ఏంటంటే ఇది హిందీ అండ్ తెలుగు అనే ప్రాసెస్లో డెఫినెట్లీ తెలుగు కంటే హిందీ నుంచి ఎవరన్నా ఒక హీరో లాగా ఉంటే సినిమా ప్లస్ అవుతుందని నేను ముంబై వెళ్ళి సెర్చింగ్లో ఉన్నప్పుడు నాకు ఇలా మిమో పరిచయం అవడం, తనకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే తను విత్ ఇన్ 1 సిట్టింగ్ వెంటనే తను ఓకే చేయడం, అది ఈ సినిమాకు ప్లస్ అయింది. తెలుగు సినిమాని అంత ఇష్టపడ్డారు. తర్వాత ఈ బ్యాలెన్స్డ్ మిగతా ఆర్టిస్టుల విషయంకి వచ్చేస్తే ఇది మన సినిమాలో హీరోయిన్ ఎవరు కిడ్నాప్ చేస్తారో తెలియదు, తలకిందులకు కట్టేస్తారు. తర్వాత అమ్మాయి ఎక్కడ ఉంటుందో తెలియదు. ఇది ఒక మార్నింగ్ టు ఈవినింగ్ లోపు జరిగే ఒక స్టోరీ. సో ఈ ఇదిలో తను ఎవరు కిడ్నాప్ చేసి ఉండొచ్చు అనే ఒక పర్టికులర్ ఫ్లాష్ బ్యాక్స్ ఎపిసోడ్స్ లో ఈచ్ అండ్ ఎపిసోడ్ ఒక డిఫరెంట్ ఒక ఇష్యూ తీసుకున్నాను నేను. ఈ జర్నలిస్టుల వల్ల అవతల వాళ్ళు ఫేస్ చేసిన ఇబ్బందులు రకరకాలవి తీసుకుంటూ నేను ఈ మూవీ చేశాను. సో ఆ పర్టికులర్ ఎపిసోడ్స్ అన్ని కూడా ఒక స్ట్రాంగ్ విలన్ ఉంటేనే ఈ కథకు బలం. సో నేను మామూలుగా ఎవరినో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దామని చెప్పి తీసుకుంటే వాళ్ళ వల్ల ఆ సీన్ సరిగ్గా బలంగా అనిపించకపోవచ్చు. సో ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ విలన్స్ ఉంటేనే ప్లస్ అవుతుంది మూవీకి అని చెప్పి నేను వాళ్ళకు నెరేషన్ చేస్తే ఈచ్ అండ్ ఎపిసోడ్ ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఎవ్రీథింగ్ ఉండబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒప్పుకోవడం. మళ్ళీ ఈ సీన్స్ అన్నిటికీ ఇంటర్లింక్స్ ఉంటాయి. అదే జర్నలిస్ట్ కిడ్నాప్ ఎలా అయింది అని ఒక్కొక్క స్టోరీ చెప్తూ వస్తారు అంతేనా? యా. సో అంటే అలా కాదండి, మీరు అనుకుంటుంది కాదు. స్టోరీ కంప్లీట్ గా ఒక స్క్రీన్ ప్లే బేస్ లో కంప్లీట్ ట్విస్ట్ బేస్ లో ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసింది ఏది జరగకుండా ఎక్కువ ట్విస్ట్ ఉంటాయి ఇందులో. సో ఆ ట్విస్ట్లన్నీ పండాలి, ఆ సీన్స్ బలంగా ఉండాలంటే సీనియర్స్ ఉండాలని ప్రతి సీన్ లో అసలు మాక్సిమం సీనియర్స్ కి. తర్వాత కామెడీ పర్పస్ లో ఇక బ్రహ్మానందం గారిని మించిన టాప్ పర్సన్ లేడు. అలా ఆ తర్వాత పోసాని గారిని, తనిఖీల బండి గారిని, సివిఎల్ గారిని తీసుకోవడం జరిగింది. అండ్ జర్నలిజం గురించి వస్తే ఇది అది 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అనే చెప్పాలి మనకి. మరి జర్నలిస్టులు అనేది అండ్ జర్నలిజం గురించి చెప్పేటప్పుడు చాలా సెన్సిటివ్ పాయింట్స్ కూడా మీరు చెప్పాల్సి వస్తుంది. మరి ఎంతవరకు జర్నలిజంని చెప్పగలిగారు? అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కూడా ఉంటాయి. జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళు పాజిటివ్గా ఉంటారు, కొంతమంది నెగిటివ్గా ఉంటారు. సో అసలు ఏ టైప్ ఆఫ్ జర్నలిజంని పర్టికులర్గా ఈ సినిమాలో చూపించారంటే ఏం చెప్తారు? జర్నలిజం అంటే నాకు ఎంత రెస్పెక్ట్ అంటే, నా సినిమా క్లైమాక్స్లో టైటిల్ కార్డు జనాల కోసం జీవితాలను త్యాగం చేసిన జర్నలిస్టులకు ఈ చిత్రం అంకితం అనేసాను. సో అంత రెస్పెక్ట్. నా ఫస్ట్ మూవీని జర్నలిస్టులకు నేను అంకితం చేశానంటే మీకు అర్థమై ఉండొచ్చు. సో ఇలాంటి జర్నలిజంలోకి కామన్గా అన్ని ఫీల్డ్లో ఉన్నట్టే కొంతమంది కరప్టెడ్ పీపుల్ వచ్చారు. వాళ్ళ వల్ల కొంచెం జర్నలిజం వాల్యూస్ అటు ఇటు అవుతున్నాయి. బట్ ఆ వాల్యూస్ అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయంటే కొంతమంది స్ట్రాంగ్ జర్నలిస్టుల వల్ల. వాళ్ళు అసలు ఎవరికి భయపడరు, సాగు కూడా తెగించి పోరాడారు మన కోసం. చాలామంది వాళ్ళ ప్రాణాలను ధారపోసి పబ్లిక్ కోసం పనిచేశారు. సో నేను ఇటు బ్యాడ్ జర్నలిజాన్ని ఇటు గుడ్ జర్నలిజాన్ని చూపిస్తూ బ్యాలెన్సింగ్ చేశాను. ఎప్పటికైనా ఒక ద బెస్ట్ జర్నలిస్ట్ వస్తున్నాడంటే ఎంత కరప్టెడ్ పర్సన్ అయినా భయపడతాడనమాట. అదే ఒక కరప్టెడ్ జర్నలిస్ట్ వస్తుంటే ఏముంది వీడి మొహాన్ని ఒక 10 రూపాయలు పడేస్తే సైలెంట్గా ఏ న్యూస్ రాయకుండా వెళ్ళిపోతాడని అనుకుంటాడు. సో డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ జర్నలిజం ఏంటంటే వీళ్ళని ద బెస్ట్ జర్నలిస్ట్ని బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు, రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు, వీలుంటే జాబ్స్లోంచి తీసేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా నేను డిస్కస్ చేశాను సినిమాలో. మేకింగ్ వీడియోలో కూడా చూసాము, ఫైట్స్ కూడా చేసి చూపిస్తున్నారు యాజ్ ఏ డైరెక్టర్గా. సో ఏంటండి అంటే ఆ మొత్తం అన్ని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, ఫైట్ మాస్టర్ మొత్తం అన్ని మీ భుజాలపైనే వేసుకున్నారా?
అది ఒక చిన్న టిపికల్ ఇదిలో చేయాల్సి వచ్చింది యాక్చువల్గా. సాషా ఇప్పుడు మిమో రియల్ లైఫ్లో బ్లాక్ బెల్ట్ హోల్డర్ మార్షల్ ఆర్ట్స్, ఓకే బట్ సాషా కాదు. సో బట్ ఈమెకు మేము మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇప్పించాం ఈ మూవీ పర్పస్లో. ఎందుకంటే తను ఫిజికల్గా కొంతమందిని కొట్టాలంటే తను ఇప్పుడు బాడీ బిల్డ్ చేసి అలా కొడితే అది తనకు రాదు, చేయలేదు. కాబట్టి మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు చూడడానికి సన్నగా ఉంటారు అనే కాన్సెప్ట్ తనకు మార్షల్ ఆర్ట్స్ ఫుల్లీ ట్రైనింగ్ ఇచ్చాం. తను చాలా పర్ఫెక్ట్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ప్రీవియస్ ఫైట్ కొంచెం ఒక జనరల్గా శంకర్ అనే మాస్టర్తో చేయించాను. బట్ ఈ మార్షల్ ఆర్ట్స్ మాత్రం చెయ్యాలి, కంపోజ్ చేయాలని చెప్పి నేను కొంతమంది ట్రై చేస్తే వాళ్ళు మార్షల్ ఆర్ట్స్ లా కాకుండా జనరల్ ఫైట్ లా కంపోజ్ చేసి చూపిస్తున్నారు. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. దాంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో సిన్సియర్ చెప్పాలంటే నేను రవి అనే ఒక మాస్టర్ దగ్గర, అంటే తనకు నేర్పిన మాస్టర్ దగ్గరికి నేను వెళ్ళి ఓ 2-3 months ట్రైన్ అయిన తర్వాత ఆ ఫైట్ కంపోజ్ చేశాను అనమాట. అది గ్రేట్ అండి. కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనే దానికి మీరు 100% న్యాయం చేశారని చెప్పాలి.